నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా మాత్రం సెగలు రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఒక మీడియా సంస్థ ఒక ఛానల్లో డిబేట్లో కూర్చున్నటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే కనుక ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు అన్నటువంటి సమాచారం తన దగ్గర ఉంది అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఇక్కడ అధికారం కోల్పోయినటువంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నట్లుగా తన దగ్గర సమాచారం ఉంది అంటూ ఆయన నిన్న ఒక ఛానల్ డిబేట్లో మాట్లాడడం, దానిపైన ఈ రోజున సోషల్ మీడియాలో కూడా ఒక విధమైనటువంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అసలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇలాంటి మాటలు మా ఊళ్ళో ఎప్పుడన్నా రోడ్డు మీద మాట్లాడుతున్నారు కానీ ఎవడన్నా వచ్చేలాగా అసందర్భంగా మాట్లాడేయడం కూడా తన విషయం, తన కుటుంబ విషయం, తన ఊరి విషయం కాకుండా పక్క ఊరోడిది పక్క ఇంటోడి గురించి మాట్లాడడం కూడా సాధారణంగా కొంచెం పెద్ద మనుషులు ఏమంటాడంటే నీది నువ్వు గడుక్కోరా, ఆడు కూడా నీకు ఎందుకు అంటారు, ఇలాగే అంటారు. అయితే ఇక్కడ కేసీఆర్ గారి పట్ల అందరికీ ఒక రకమైన గౌరవం అభిమానం ఉంది. ఎందుకంటే గౌరవం అభిమానం ఎందుకు ఉందని ఎందుకంటున్నానంటే ఆయన మెట్టతిట్లన్నీ తిట్టాడు ప్రతిపక్షాలను కానీ ఆంధ్ర వాళ్ళని కానీ. సరేలే తొక్కేది చక్రం బుద్ధి వక్రం అతను అంతే అలాంటిలే అని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఊళ్ళో ఏం చేస్తారో ఒకడో పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు రోడ్డు మీద. ఆ నోట్లోంచి బూతులు తప్ప వేరే బూతులు లేకుండా ఒక మాట కూడా బయటికి రాదు. ఆడికి అలవాటు పడిపోతారు. ఆడు బూతులు మాట్లాడకపోతే బాబు ఇదేట్రా బూతులు మాట్లాడట్లేదని ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాగే అతను వదిలేశారు అచ్చు చూసినట్టు, అంటే యాక్సెప్ట్ చేసేసారు. కొన్నాళ్ళకి ఆ బూతులు అలవాటు అయిపోయినాయి అందరికీ. అవి మాట్లాడకపోతే కారం వచ్చింది. కాబట్టి మొన్న ఓడిపోయాడు ఆయన లెక్క ప్రకారం. సాధారణంగా నేను హుందాగా ఓటమి స్వీకరించాను, పెద్ద తేడా ఏం లేదు అంటున్నాడు, కానీ ఘోర పరాజయం అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నాలటోడు ఎవడో కొంచెం 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి వీళ్ళు గ్యారెంటీ ఓడిపోతారని చెప్తున్నాను, కానీ నేను చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవడో నమ్మలేదు. మీలాంటి వాళ్ళు అయితే నా ముందే నవ్వేవారు, నన్ను పిచ్చోళ్ళో చూశారు. కానీ మీడియా కూడా స్పేస్ ఇవ్వలేదు వాళ్ళకి. కనీసం చర్చల్లో కూడా పిలిచేవారు కదా వాళ్ళని. వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే కవర్ చేసేవారు కదా. రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ఎవరు వాళ్ళు ఎంత చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రను కూడా ఆ ఒక్కరోజు ఏదో చెప్పేసి డిబేట్లు పెట్టి వదిలేశారు అంతే. కానీ మరి నీకు ఎలా తెలుసు అంటారు? నాకు తెలిసి ఎందుకు తెలుసు అంటే కేసీఆర్ గారి వైఖరి, ఆయన పోకడ ప్రజలు ఖచ్చితంగా సహించారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది, సామాజిక స్పృహ ఉన్నది, వివేకవంతులు విద్యావంతులు, అన్యాయాన్ని ఎప్పుడూ సహించరు, తిరుగుబాటు తత్వం ఉంది. వీళ్ళ అధికార దురహంకారం, అహంకారం, అతిశయం, ఆడంబరం, అధికార మదం దీన్ని సహించరు అనుకున్నాను నేను. కరెక్ట్గా మన అంచనా కరెక్ట్ అయింది. పైగా దానితోడు వదరబోతుతనం అంటే నోటొట్టు మాటలు. కేటీఆర్ గారు ఏం మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నవ్వు వచ్చింది. ఇది డెఫినెట్గా గాయపడుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదనుకోవచ్చు, నాయకులు లేకపోవచ్చు, కానీ క్యాడర్ ఉంది, సానుభూతి పరులు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనేటువంటి దాన్ని వీళ్ళు తరంగా తీసేయడానికి ఇక్కడి నుంచి నువ్వు లీడర్లు లాక్కుని ఉండొచ్చు, వాళ్ళు శాశ్వతంగా ఇవాళ పోతున్నారా, కాంగ్రెస్లో పోతున్నారు కదా అంటే వాళ్ళు శాశ్వతం కాదు. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఆ జనాలను నువ్వు ఆకట్టుకోవాలా. ఆ పని రేవంత్ రెడ్డి గారు చేసాడు. ఆ ఖాతాలో పడుకుని వెళ్ళిపోయి హైదరాబాద్ నగరంలో మేము బాగా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఎవరో కేటీఆర్ గారు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు, విశ్వాసం ఇలాంటి మాటలు మాట్లాడు. నీకు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా నీకు ఓటే లేదు. కాంగ్రెస్ పార్టీ 80% నుంచి 28%కి వచ్చింది నగరంలో. కావాలంటే రికార్డు చూసుకోండి. వీళ్ళందరూ ఓట్లు లేకుండా 28% వచ్చిందా? మీరు తృప్తిపడండి. ఇక్కడ 2016 ముందు మీ ఇక్కడ అడ్రస్ లేదు నగరంలో. ఇవాళ వాళ్ళకి మొన్నటిదాకా వాళ్ళకి అడ్రస్ లేదు, ఇవాళ ఆ స్థాయిలోకి వచ్చారు, రేపు అతను పార్లమెంట్ కొట్టేస్తారు వాళ్ళు. మళ్ళా కేసీఆర్ గారు వచ్చి ఓడిపోయిన తర్వాత అందరికీ అయ్యో పాపం అన్న వాళ్ళు అనుకున్నారు. చాలామంది తగిన శాస్తి జరిగింది అనుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. మీరు సైలెంట్గా ఉండి వీళ్ళ పరిపాలన ఎలా చేస్తున్నారో చూసుకుంటూ ఉంటే మీకు పట్ల గౌరవం ఉంటుంది. హుందాగా స్వీకరించి ఉంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, వాళ్ళు మాతో మాట్లాడుతున్నారంటే మీకు ఏమైంది, మీ దాంట్లో ఖాళీ అయిపోతుంది. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు పుట్టలు ఏలు పెడితే సేమే కొట్టకుండా వదలదు కదా. రేవంత్ రెడ్డి వదిలేస్తాడా? పైగా మీరు అతను రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు, అతను రేవంత్ రెడ్డి రైమని ఎగిరే రెడ్డి ఏంటండి ఇలాంటి. ఇప్పుడు అతను ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? పైగా మీరు అతను బోలంత వేధించారు. ఆన్లైన్లో అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్లో వేసేస్తున్నారా లోపల వరుస పెట్టి. ఆ పాము ఎప్పుడొచ్చి మిమ్మల్ని కబలిస్తుందో కరుతుందో తెలియదు. మీ పక్కన ఎవడుంటాడో తెలియదు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లాంటి మాట మార్చేసిండే. కడియం శ్రీహరి గారు టికెట్ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే వాళ్ళ అమ్మాయికి అతను వెళ్ళిపోయాడు అందులోకి.
కేశవరావు గారు ఏం మాట్లాడి కూడా ఆయన మాట్లాడింది ఆయనకి అర్థమవుతుంది, అతడికి అర్థమవుతుంది, విలేకరులకి అర్థమవుతుంది. ఆయన ఇన్నాళ్ళు మీ దగ్గర పెట్టుకున్నారు. ఇవాళ సడన్గా ఏమైందో నేను కాంగ్రెస్లో పుట్టాను, కాంగ్రెస్లో వస్తానని అందులో పోయాడు. ఇక మీ వెనకాల ఎవరు నిలబడతారు? ఇలాంటి పరిస్థితుల్లో ఆ టీవీ నైన్ ఆయన ఏదో పెద్ద గొప్ప కింద అదే టీవీ నైన్ మీరు బ్యాన్ చేశారు. వాళ్ళు సిగ్గుండాలి మళ్ళీ మిమ్మల్ని పిలవడానికి. పిలిచారు, కూర్చోబెట్టారు. మీకు ఆ గౌరవం ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీకు డెఫినెట్గా గౌరవం ఉంటుంది. సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా పరిపాలన చేసినందుకు మాలాంటి వాళ్ళందరికీ చాలా అభిమానం, గౌరవం ఉంది. మీరు ఎంత హుందాగా ఉండాలి. ఓ పక్కనేమో మీ అమ్మాయి ఆ కేసులో ఉందా, అసలు బెయిల్ 1 సంవత్సరం లోపల వస్తుందో రాదో అనే డౌట్ కింద ఉంది. పై వాళ్ళు అలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ బీజేపీలో పోతాడు రేవంత్ రెడ్డి గట్ట అంటే మీరు అందరూ బీజేపీకి వేసేంటారా బాబు ఓట్లు అన్నట్టుగా చెప్తున్నారు. మీరు అక్కడ జగన్ వస్తాడని చెప్తే ఎలా వస్తాడని జగన్? మాకే ఇప్పుడు బయట నుంచి చూసే వాళ్ళకే మాకే జగన్ పని అయిపోయింది, ఆ మొహం మాడిపోయింది, ఇటు పని అయిపోయిందిరా బాబు, ఇంటికి సర్దేసుకుంటున్నాడు అతనికే బట్టలు సర్దేసుకున్నాడు అతను వెళ్ళిపోతానికి. మీరు ఇంకా అతను ఏం లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీకు 90 సీట్లు వస్తాయన్నట, 100 సీట్లు వస్తాయని చెప్పారు. అలాగా వస్తాడా? అంతేనా? అదే మీకు ఇంకా 39 ఎన్నో వచ్చినాయి. వాళ్ళకి 10, 12 కూడా రావు. అక్కడ మీకు 119కి 30 బాగానే వచ్చినాయి. మీకు వాళ్ళకి ఆ సీన్ కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మీరు ఇంకా సామాన్యుడు ఇబ్బంది పెట్టలేదు. మీరు అతను మొత్తం ప్రజలను ఏపుడేసి తినేసాడు. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారు బాగా చేసాడు అనుకుంటున్నాం మనం. నిజంగానే ఈయన సామాన్యుడు ఇబ్బంది పెట్టలేదు. నీకు నాకు ఇబ్బంది లేదు. కానీ జగన్ అలా కాదు కదా. సకల జనుల్ని నువ్వు సకల జనులు సర్వే చేసినట్టు సకల జనుల వేధింపు కార్యక్రమం పెట్టేస్తున్నావు. అని నిన్ను ఈపుకోకమంటే ఈపుకోవాలి. నీ గురించి చెప్పుకోవాలి. రేపు పార్లమెంట్ ఎన్నికల గురించి, నీ పార్టీ నుంచి మారిపోతున్న గురించి, మీ అమ్మాయి గారికి నా కేసుల గురించి మాట్లాడుతూ మానేసి జగన్ మళ్ళీ వస్తాడు. జగన్ వస్తే ఏంటి నీకు బెనిఫిట్? నువ్వు అధికారంలో ఉన్నాక నీకేంటి ఉపయోగం అతని వల్ల? ఏంటండి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్నా అపజయం పాలైనోడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఎవరైతే విజయం సాధిస్తాడో రేవంత్ రెడ్డి తలుచుకున్నాడు అనుకో, నువ్వు నేర్పిన విజయే. గత ఎన్నికల్లో మీరు ఏం చేశారు? ఇవాళ నువ్వు జగన్ గెలుస్తాడు, నువ్వు జగన్ సపోర్ట్ ఇచ్చావంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సపోర్ట్ చేయడు. అర్థమైందండి? గత ఎన్నికల్లో నువ్వేం చేసావు? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి రియల్ ఎస్టేట్ గట్ట ప్రతి ఊరికి ఇక్కడ ఉంది వ్యాపారం, వాళ్ళందరినీ మడత పెట్టేసి జగన్కి అనుకూలంగా చేసేలా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ రివర్స్ అయిపోద్ది. హార్డ్ కోర్ జగన్ వాళ్ళు కూడా కనీసం టీడీపీ వైపు ఉండలేకపోతే నోరు మూసుకుంటారు, ఓవర్ యాక్షన్ చేయకుండా. అంటే ఈ రకంగా కూడా జగన్ మడత పెట్టేసి ఇంకో అడుగు ఎక్కువ తీస్తా పెట్టేసినట్లు లెక్క. అందుకని ఎవడన్నా ఏమంటారంటే నీది నువ్వు గడుక్కోరా బాబు ముందు, తర్వాత ఎదటోడిది గడిపి అని అంటారు. అర్థమైందండి? కాబట్టి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గురించి, నేను ఇప్పుడు అక్కడ ఆ ఎన్నికల్లో రాజకీయాల్లో పాల్గొను, దాని నువ్వు కళ చేసుకుంటే కళ చేసుకోకపోతే ఏంటి? మీరు అక్కడ ఆంధ్రాలో కళ చేసుకున్నా కళ చేసుకోమని వాళ్ళకి ఏం ఫరక్ పడదు. కానీ ఆంధ్ర రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఇక్కడ కళ చేసుకుంటే మీకు ఆ 1 సీట్ వస్తుంది అనుకుంటున్నాను. అది కూడా రాదు ఇక్కడ. ఇప్పుడు కోపం తగ్గింది వాళ్ళకి మీరు ఓడిపోయిన తర్వాత. అరే పాపం అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఏం చేస్తారు? ఓరు బాబు ఇంకా తగ్గలేదురా బాబు, ఈ పాము తోకలో ఉంది ఇంకా ప్రాణం, దాన్ని కూడా కొట్టేయాలనుకుంటారు. అది పరిస్థితి. రైట్. ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఓటమి చెందిన తర్వాత కూడా కేసీఆర్ వ్యవహార శైలిలో ఇంకా మార్పు రానట్టుగానే కనిపిస్తూ ఉంది. ఈ రోజున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నాయి. అయితే ఇది అంతా కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ మెడకే చుట్టుకోకుండా ఉండాలంటే ఆయన ఇప్పటికైనా కూడా తన ధోరణిని మార్చుకోవాలి. తన పరిధిలో తను ఉంటే ఆయనకే మంచిది, ఆయన పార్టీకి మంచిది అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.